ఆగస్టు 31 చరిత్రలో ఈ రోజు 1995 ఆగస్టు 31న అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బియాన్ సింగ్ హత్యకు గురయ్యారు. స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి హత్యకు గురైన తొలి కేసు ఇదే. బియాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఇంకా 1992లో పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో పంజాబ్లో వేర్పాటు వాదం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంకా ఉగ్రవాద కార్యకలాపాలు రాష్ట్రాన్ని అస్థిరపరిచాయి. 1995 ఆగస్టు 31న బియాన్ సింగ్ సచివాలయం బయట కారులో కూర్చున్నారు. అప్పుడు వేర్పాటువాద తీవ్రవాది అక్కడికి మానవ బాంబు వేషంలో వచ్చి తనను తాను పేల్చుకున్నారు. ఈ పేలుళ్లో బియాన్ సింగ్ సహా 17 మంది చనిపోయారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు ఇంకా భద్రతా సంస్థలు కేసును దర్యాప్తు చేసి పలువురు అనుమానితులను అరెస్టు చేశారు. 2007 జులై 31న ఈ ప్రసిద్ధ కేసులో కోర్టు తన తీర్పును ఇచ్చింది. సూత్రధారులు జగత్ సింగ్ హవారా, బల్వంత్ సింగ్ రాజోనాలకు మరణశిక్ష విధించగా ముగ్గురు దోషులు గుర్మిత్, లఖ్వీందర్ ఇంకా షంషేర్లకు జీవిత ఖైదు విధించబడింది. ఒక దోషి నసీబ్ సింగ్ కు 10 ఏళ్లు జైలు శిక్ష పడింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు 1956 ఆగస్టు 31న భారతదేశంలో ఆమోదించబడింది. ఈ బిల్లు భారతీయ రాష్ట్రాల సరిహద్దులను భాష ఇంకా సాంస్కృతిక మార్గాలపై పునర్వ్యవస్థీకరించింది. స్వతంత్ర భారతదేశం యొక్క సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయటంలో ఈ చట్టం ముఖ్యమైన పాత్ర పోషించింది. 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందిన తరువాత భారతదేశం యొక్క అతిపెద్ద సవాలు దేశాన్ని ఐక్యంగా ఉంచటం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో విభజన కోసం ప్రత్యేక డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఈ డిమాండ్ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు. ఆ తర్వాత 1956 ఆగస్టు 31న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు కింద దేశంలోని అనేక రాష్ట్రాల సరిహద్దులను మార్చి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం భారతదేశంలో 14 రాష్ట్రాలు ఇంకా 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత భారత సమాఖ్య నిర్మాణంలో స్థిరత్వం ఏర్పడి రాష్ట్రాల మధ్య సమతుల్యత ఏర్పడింది. భారతదేశం యొక్క 2 దశల రోలింగ్ రాకెట్ రోహిణి MMC-1 1968 ఆగస్టు 31న విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి సౌండింగ్ రాకెట్. సౌండ్ రాకెట్లు శాస్త్రీయ పరిశోధన కోసం ఉపయోగించేవి. ఈ రకమైన రాకెట్ యొక్క ఉద్దేశం భూమి యొక్క వాతావరణం యొక్క దిగువ భాగంలో వివిధ భౌతిక ఇంకా వాతావరణ డేటాను సేకరించటం. 1968 ఆగస్టు 31న రోహిణి MMC-1ని కేరళలోని తుంబా ఈక్వేటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుండి ప్రయోగించారు. ఈ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఒక పెద్ద విజయం. ఎందుకంటే ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది. ఈ ప్రయోగం భారతదేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నైపుణ్యాలు, సామర్థ్యాలకు నిదర్శనం. ఇంకా భవిష్యత్తులో ఇస్రో యొక్క పెద్ద మిషన్లకు పునాది వేసింది. తదనంతరం ఇస్రో అనేక రాకెట్లను అభివృద్ధి చేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైనవి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV, ఇంకా జియో సిక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV. 1997 ఆగస్టు 31న బ్రిటన్ యువరాణి లేడీ డయానా కారు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో కారులో లేడీ డయానాతో పాటు సినీ నిర్మాత దోడి ఫయీద్ ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా 2 మృతి చెందారు. లేడీ డయానా ఇంకా దోడి ఫయీద్ ఒకరినొకరు డేటింగ్ లో ఉన్నారని చెప్పబడింది. వారిద్దరిని కలిసి చూసిన జర్నలిస్టులు వారి ఫోటోలు తీసుకున్నారు. జర్నలిస్టులను తప్పించుకునేందుకు కారు డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచడంతో అదుపు తప్పి దూసుకెళ్లింది. ప్రిన్స్ చార్లెస్ ఇంకా లేడీ డయానా 1996 ఆగస్టు 28న విడాకులు తీసుకున్నారు. విడాకులు బ్రిటన్లో ఇంకా ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారం చేయబడ్డాయి. ఎందుకంటే ఇది రాజ వివాహానికి ముగింపు పలికింది. బ్రిటిష్ సింహాసనానికి వారసుడైన ప్రిన్స్ చార్లెస్ 1981 జూలై 29న లేడీ డయానా స్పెన్సర్స్ ను వివాహం చేసుకున్నారు. వారి వివాహం తర్వాత ప్రిన్స్ చార్లెస్ ఇంకా
లేడీ డయానాకు 2 కుమారులు ఉన్నారు, ప్రిన్స్ విలియం ఇంకా ప్రిన్స్ హ్యారీ. అయినప్పటికీ వారి వివాహం అతి కొద్ది కాలంలోనే సమస్యలను ఎదుర్కొనటం ప్రారంభించింది. చార్లెస్ మాజీ స్నేహితురాలు కెమిల్లా పార్కర్ బౌల్స్ తో ప్రిన్స్ చార్లెస్ కు సంబంధం కూడా ఉంది. 1991 ఆగస్టు 31న కిర్గిజిస్తాన్ ఇంకా ఉజ్బెకిస్తాన్ సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం పొందాయి. ఈ రోజున 2 దేశాలు సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించాయి. ఇంకా స్వతంత్ర దేశాలుగా తమ గుర్తింపును స్థాపించాయి. కిర్గిజిస్తాన్ ఇంకా ఉజ్బెకిస్తాన్ మధ్య ఆసియాలోని 2 దేశాలు. అవి అనేక శతాబ్దాలుగా విభిన్న సామ్రాజ్యాల కింద జీవించాయి. 19వ శతాబ్దపు చివరిలో ఇంకా 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాలు రష్యా నియంత్రణలోకి వచ్చాయి. ఇంకా తర్వాత సోవియట్ యూనియన్ లో భాగమయ్యాయి. సోవియట్ యూనియన్ ఈ దేశంపై తన రాజకీయ, ఆర్థిక ఇంకా సాంస్కృతిక నియంత్రణను బలోపేతం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత కిర్గిజిస్తాన్ ప్రజాస్వామ్యం ఇంకా మానవ హక్కుల వైపు పురోగతి సాధించగా, ఉజ్బెకిస్తాన్ మరింత కేంద్రీకృత ఇంకా స్థిరత్వం ఆధారిత రాజకీయ నమూనాను అవలంబించింది. ఆగస్టు 31న కిర్గిజిస్తాన్ ఇంకా ఉజ్బెకిస్తాన్ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు స్వాతంత్ర్యం, జాతీయ గుర్తింపు ఇంకా స్వయం ప్రతిపత్తిని సూచిస్తుంది. ఈ రోజును 2 దేశాలలో స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఈ సందర్భంగా జాతీయ వేడుకలు, కవాతులు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రినిడాడ్ ఇంకా టొబాగో 1962 ఆగస్టు 31న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందాయి. ట్రినిడాడ్, టొబాగో కరేబియన్ సముద్రంలో ఉన్న ద్వీప సమూహాలు. వీటిని 1448లో క్రిస్టోఫర్ కొలంబస్ కనుగొన్నారు. తదనంతరం ఈ ద్వీపాలు దీర్ఘకాలిక స్పానిష్ ఇంకా బ్రిటిష్ కాలనీగా మిగిలిపోయాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వలస పాలనలో చెరుకు తోటలు ఇక్కడ నాటబడ్డాయి. ఇంకా పెద్ద సంఖ్యలో ఆఫ్రికన్ బానిసలు ఇంకా భారతీయ కార్మికులను ఇక్కడికి తీసుకువచ్చారు. 2వ ప్రపంచ యుద్ధం తరువాత వలసవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రమయ్యాయి. 1950లలో ట్రినిడాడ్ ఇంకా టొబాగోలో కూడా స్వాతంత్ర్యం కోసం పిలుపులు పెరిగాయి. ఆ తరువాత దేశానికి తొలి ప్రధానమంత్రి అయిన ఎరిక్ విలియమ్స్ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1956లో విలియమ్స్ పార్టీ పీపుల్స్ నేషనల్ మూవ్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించి స్వయం పాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం ప్రారంభించారు. 1962లో బ్రిటన్ ట్రినిడాడ్ ఇంకా టొబాగోకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించింది. 1962 ఆగస్టు 31న ట్రినిడాడ్ ఇంకా టొబాగో బ్రిటిష్ కామన్వెల్త్ లో స్వతంత్ర దేశంగా కొత్త హోదాను పొందింది.